ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన దేవుడు గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కటాక్షమును చూపించే దేవుడు. దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా కనుక ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎందుకంటే ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతాడో వాడు నశించిపోకుండా నిత్య జీవము పొందునట్లుగా ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించెను. కనుక యేసుక్రీస్తును నమ్ముట ద్వారా, ఆయనను అంగీకరించుట ద్వారా, నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాము. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడెను. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కొక్కరికి, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కొక్కరికి దేవుని పిల్లలము, నేను దేవుని బిడ్డను, దేవుణ్ణి తండ్రి అని పిలిచే హక్కు, అధికారము అనుగ్రహించబడింది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనకు అలాంటి హక్కు, అధికారము కలిగిన వారమై దేవుని ఇంటిలో, దేవుని ఎదుట మనము నివసించుచు ఉన్నాం. దేవుని ఎదుట మనము సంచరించుచు ఉన్నాం. దేవుని ఇంటిలో మనము దేవుని ఇంటిని, దేవుని యొక్క ఆశీర్వాదాలని స్వతంత్రించుకుంటూ ఉన్నాం. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప వరము. ఇది గొప్ప దేవుని అనుగ్రహం. ప్రియులరా, దేవునికి స్తోత్రం. ఎక్కడో ఉన్నటువంటి మనం పాపముల చేతను, అపరాధముల చేతను సచ్చివిన వారమైన మనలను ఆయన బ్రతికించాడు. నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నటువంటి మనలను ఆయన రక్షించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఆయన ఇంటిలో చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనకు అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో మనము దేవుని యొద్దకు వచ్చుటకు, దేవుని కనికరాన్ని పొందుటకు, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఒకే ఒక ఆయుధాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అదేమిటంటే ప్రార్థన. ఏంటది? ప్రార్థన. కనుక ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది గొప్ప ఆయుధం ప్రియులరా. దేవుని పిల్లలకున్న ఏకైక ఆయుధం, బలమైన ఆయుధం, శక్తివంతమైన ఆయుధం ఏమిటంటే ప్రార్థన.
విశ్వాసముతో కూడిన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తాడో, ఎవరైతే దేవుని యందు నమ్మకముంచి ప్రార్థన చేస్తాడో, అనుమానము లేకుండా ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు. మనము యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ పక్షంగా కార్యం సఫలం చేస్తాడు. నువ్వేది అడిగితే అది ఇస్తాడు. నువ్వేది కావాలంటే అది అనుగ్రహించబడుతుంది. నీవు ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. పెదవులతో ప్రార్థన కాదు కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తే మనుషులందరికీ వినబడేటట్లుగా, మనుషులందరికీ ఆహా ఎంత బాగా ప్రార్థన చేశాడండి అని మెచ్చుకునేటట్లుగా ప్రాసలు ఉపయోగించి చక్కగా ప్రార్థన చేస్తారు. అది ఎంత మాత్రము దేవుడు అంగీకరించడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు దేవుడే కనబడాలి. దేవుని కృపా సింహాసనమే కనబడాలి. నీ ప్రక్కన ఉన్నవాడెవ్వడూ నీకు కనబడకూడదు. నీ ప్రక్కన ఉన్న ఏ మనిషిని నీవు పట్టించుకోకూడదు. నీ చుట్టుప్రక్కల ఉన్న నీది అనుకున్న దాని వంక దేని వంక చూడకూడదు. ఇంకా దేనితో ఎవరితో సంబంధం లేకుండా దేవుని సన్నిధిని మోకరించి హృదయపూర్వకంగా నీ హృదయాన్ని కుమ్మరించుచు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రియులారా, ప్రార్థనకున్న శక్తి ఈ లోకములో మరి దేనికి లేదు. ప్రార్థనకున్న శక్తి ఈ లోకములో మనకి దేనికి లేదు. పరలోకములో ఉన్న వాటినన్నిటినీ ఈ భూలోకములో నీవు అందుకొని అనుభవించేటట్లు చేయగలిగినటువంటి శక్తి ప్రార్థనకున్నది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది. ఈ మోషే ప్రార్థన చేసినప్పుడు సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. దేవుని బిడ్డలు కార్యక్రమం అంతా, యుద్ధం అంతా ముగిసేంత వరకు, వారికి సంపూర్ణ జయం పొందేంత వరకు సూర్యుడు చంద్రుడు కూడా నిలబెట్టాడు యెహోషువ. యెహోషువకు నిలబెట్టగలిగినంత శక్తి ఉందా? యెహోషువకు సూర్యుణ్ణి చంద్రుణ్ణి శాసించవలసినంత శక్తి సామర్థ్యాలు యెహోషువకు ఉన్నాయా? లేదు. కానీ యెహోషువ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనకు శక్తి ఉంది. అనగా దేవుని పిల్లల నోటిలో శక్తి ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు విశ్వసించవలసింది ఏంటంటే, నీ నోటిలో శక్తి ఉంది, నీ నాలుకకు శక్తి ఉంది, నీ పెదవులకు శక్తి ఉంది, నీ హృదయానికి శక్తి ఉంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనస్సును జాగ్రత్తగా నిలుపుకోవాలి. నీ మనస్సును నిలుపుకొని, నీ హృదయాన్ని కాచుకొని, నీ నోటిని భద్రపరుచుకొని, నీ నాలుకని ఇష్టమొచ్చినట్టుగా కదలకుండా అదుపులో ఉంచుకొని, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే నీ ప్రార్థనకు శక్తి ఉంది. యెహోషువ మనలాంటి వాడే, ఏలియా మన వంటి వాడే, మోషే మన వంటి వాడే. అందరూ నరులమే, కానీ వారికి ఉన్న విశ్వాసం మనలో లేదు.
వారికి ఉన్నటువంటి ప్రార్థనా శక్తి మనలో లేదు. కారణం ఏంటంటే మనము ప్రార్థనలో, విశ్వాసములో నిలబడటం లేదు. మనము ప్రార్థన చేయటం లేదు, సాధకం చేయటం లేదు, ప్రార్థన చేయటం లేదు. ప్రియులారా, మనం అలా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో గనక మనము నిలిచి ఉంటే మనము శక్తిని పొందుతూ ఉంటాం. మనలోనికి పరలోకం దిగి వస్తూ ఉంటుంది. మన హృదయములో, మన తలంపుల్లో, మన జీవితంలో దేవుని రాజ్యము విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న లోకమంతా పోద్ది, పాపమంతా పోద్ది, అపరాధములన్నీ కూడా తొలగిపోతాయి. ప్రార్థన మనకు కృపను తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని కృపను పొందుకునేలాగా చేస్తుంది. దేవుని క్షమాపణ పొందుకునేలాగా చేస్తుంది. మనము పరిశుద్ధులుగా జీవించేటట్లుగా చేస్తుంది. మనము పరిశుద్ధులుగా జీవించలేం. మనము యేసుక్రీస్తులాగా మనము జీవించలేం. ఆయన దేవుని కుమారుడు. మనలను కూడా దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా, దైవములుగా చేయడానికి ఆయన వచ్చాడు. మనము కూడా యేసుక్రీస్తు లాగా జీవించాలని, అలాగున చేయడానికి యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. అలాగే మనము కూడా యేసుక్రీస్తు వలె జీవించాలంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండని పౌలు వలె మనము చెప్పగలగాలి అంటే మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వలె ప్రార్థన చేయాలి. నేను దేవుణ్ణి కదా, దేవుని కుమారుణ్ణి కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, దేవుడు నాలో ఉన్నాడు కదా, నాతో నేను తండ్రి ఏకమై ఉన్నాము కదా అని ఆయన లోకములో ఇష్టం వచ్చినట్లుగా తిరగలేదు. ఆయన కాలాన్ని వృధా చేయలేదు. పగలంతా దేవుని పని చేశాడు, రాత్రంతా ప్రార్థనల్లో గడిపాడు. ఆయన దేవుడయుండి, దేవుని కుమారుడయుండి కూడా ఆయన నిత్యము ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోవటానికి చూచాడు. నిత్యము కూడా ప్రార్థనల ద్వారా దేవునికి మొర్ర పెట్టాడు, తండ్రికి విజ్ఞాపనము చేశాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన సంచరించుచూ ఉన్నప్పుడు, ఆయన చూచుచూ ఉన్నప్పుడు ఆయనకి ఏమైతే కనబడుతున్నాయో, ఏమైతే అవసరం అనుకున్నాడో ప్రతి విషయాన్ని ఇక్కడ నుండి దేవునికి చెబుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ లోకాన్ని జయించటానికి, పాపాన్ని జయించటానికి, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా జయించటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ వచ్చాడు. ప్రార్థిస్తూనే కన్ను మూశాడు. శిలువ మీద కూడా ఆయన లాస్ట్ వర్డ్ ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచూ ఉన్నాను. తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టలేదు. తండ్రిని ఎన్నడూ కూడా మర్చిపోలేదు. తండ్రితో ఎడబాటు ఒక్క నిమిషం సహించలేకపోయాడు. ఎప్పుడైతే ఇంకా బలి పశువుగా శిలువలో తండ్రి ఆయనను విడిచిపెట్టేశాడో, దేవా నా దేవా నీవెందుకు నన్ను విడనాడితివని కేక పెట్టాడు, గగ్గోలు పెట్టాడు. అంటే తండ్రి ఎడబాటు నిమిషం కూడా సహించలేకపోయాడు. మనము దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాం. దేవుని విడిచిపెట్టేసి మన కార్యక్రమాలు యథేచ్ఛగా నడుపుకుంటూ ఉంటాం. దేవుణ్ణి విడిచిపెట్టేసి మన కార్యక్రమాల్లో మనం మునిగిపోతూ ఉంటాం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి బ్రతుకుతాం. అవసరమైతే మన కార్యక్రమాలు జరుపుకోవటానికి, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, మన కోరికలు తీర్చుకోవటానికి, ప్రభువా కాసేపు అలా ఉండు, నేను ఇలా ఉంటాను అని దేవునితో సపరేట్ అయిపోవటానికి మనం ఇష్టపడతాం. మనకి ఏదైనా విషయం ఉంటే, ఏదైనా మరలా చెప్పాలంటే వంక పెట్టేస్తాం. వంక ఎందుకంటే సైతాన్ గాడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు, వాడే నన్ను తినమన్నాడు అని
సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, ప్రతి దాన్ని వాడి మీద నెట్టేస్తూ ఉంటాం. అలా కాదు. కానీ మనము గనక ప్రార్థన చేస్తే, మనము నిత్యము ప్రార్థనలో ఉంటే ఎంత మాత్రము సాతాను మన దగ్గరకు రాలేడు. వాడు మనలను గెలవలేడు, వాడు మనలను వశపరుచుకోలేడు, వాడి ఉద్దేశాలేవి మనలో నెరవేరవు. అలాగున యేసయ్య ఆయన జీవితాన్ని కాపాడుకున్నారు. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు, నా పరుగును కడముట్టించాను అన్నాడు. ఇక నా కొరకు నీతి కిరీటమే ఉంచబడి ఉంది అన్నాడు. నా కొరకు మాత్రమే కాదు, ఇలా నాలాగా ఎవడైతే జీవిస్తాడో వారందరి కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని ఆయన సాక్ష్యం చెప్పాడు. కనుక మనము క్రీస్తు వలె జీవించాలి. మనము విశ్వసించినటువంటి, మనం కట్టబడినటువంటి ఈ యొక్క బండ మీద మనం కట్టబడ్డాం. ఈ బండను పోలే మనం నడుచుకోవాలి. బండలాగే మనం కదలకుండా ఉండాలి విశ్వాసంలో. అలాగున్నట్లయితే మనము తప్పకుండా జయాన్ని పొందగలుగుతాం. దేన్నైనా సాధించగలుగుతాం, దేన్నైనా శాసించగలుగుతాం. ఎలాంటి ఉపద్రవం నుండినైనా తప్పించబడతాం. ఆఖరికి మరణము నుండి కూడా మనం తప్పించబడతాం. సాతాను ఎంతగా ప్రయత్నం చేసినా వాడు ఇంకా లాస్ట్ మినిట్లో అయిపోయిందన్న పరిస్థితుల్లో కూడా మనము తప్పించబడతాం. ఏ స్థితిలోనైనా, ఏ సమయంలోనైనా, నీవెలాంటి దుర్దశలో ఉన్నా సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి కష్ట సమయంలో, కష్ట దినాల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నా సరే, ఏ మినిట్లోనైనా సరే నిన్ను రక్షించగలుగుతాడు. అలా చెయ్యాలంటే ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన నిర్మలమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థన హృదయంలో నుంచి వచ్చేటువంటిదిగా ఉండాలి. ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థనగా ఉండాలి. ఆ ప్రార్థన విశ్వాస సహితమైనదిగా ఉండాలి. ఆ ప్రార్థనలో లోకం కనబడకూడదు, వేషధారణ కనబడకూడదు. ఏ విధమైనటువంటిది ప్రార్థన ద్వారా కూడా మెప్పు పొందాలని, ఏది చేసినా నరుల చేత మెప్పు పొందాలని మనం కోరుకోకూడదు. పూర్తిగా మనము దేవుని వారం, దేవుని బిడ్డలం, దేవుని సొత్తు అన్నటువంటి భావనలోనికి మనం వచ్చేయాలి. అలా వస్తే మనకు ఎదురు లేదు ప్రియులరా. కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా మరణాన్ని నుండి తప్పించబడ్డాడు. ప్రార్థన ద్వారా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా మరలా తిరిగి ఆయుష్ను పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా తిరిగి మరలా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా తిరిగి మరలా నిలబడ్డాడు ప్రియులరా. ప్రార్థన ద్వారా అతడు పొందినటువంటి విజయాన్ని నేటి వరకు మనం చదువుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అతడే హిజ్కియా. ఈ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. దాని నుండి ఇంకెవ్వడూ తప్పించలేడు. మామూలు రోగం కాదు. కొంతమందికి జలుబు, దగ్గు, కడుపు నొప్పి, కాలు నొప్పి, ఏదో నొప్పులు వస్తూ ఉంటాయి. అవి వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ ఇది అలా వచ్చిపోయే రోగం కాదు. ఇంకా మంచం ఎక్కడంటే ఇంక దిగడు, అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడమే. మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడైనా సరే, నేను దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, దేవుడు మంచి చేసినా, నీకు విరోధంగా ఏదైనా చేసినా, నీకు ఏం చెయ్యాలన్నా సరే చెప్పి మరీ చేస్తాడు. నీవు దేవుని బిడ్డవైనప్పుడు, నీవు దేవుని సేవకుడు అయినప్పుడు, నీవు దేవుని సొత్తు అయినప్పుడు చెప్పకుండా ఆయన దేనిని చేయడు. నా జీవితంలో కానీ,
నా సంఘములో పరిచర్యలో కానీ ఎప్పుడు దేన్నైనా సరే చెప్పకుండా ఆయన ఏదీ చేయలేడు. కనీసం వచ్చేవారి విషయంలో కానీ, కనీసం సంఘంలో నుంచి ఎవడన్నా బయటికి వెళ్ళిపోయేవాడి విషయంలో కానీ ముందు ఆయన చెప్పే చేశాడు. ఆయన చెప్పకుండా చేసేవాడు కాడు. ఆయనే నిజమైన హీరో. చెప్పకోకుండా చేయవలసినంత అవసరత ఆయనకి లేదు, చెప్పి చేస్తాడు. అది కాకపోయినా ఆయన పిల్లల జీవితంలో, నా అనుకున్న వారి జీవితంలో, నా బిడ్డ నా సొత్తు, వీడు ఒకప్పుడు నా యందు విశ్వాసం ఉంచాడు, నాకు అనుకూలంగా బ్రతికాడు అనుకున్న వాడిని నిర్దాక్షిణ్యంగా చంపేయడు, నిర్దాక్షిణ్యంగా నిర్మూలన చేయడు, నిర్దాక్షిణ్యంగా కీడు చేయడు, అపాయము నీకు కలగనీయడు. నీవు కష్టపడుతుంటే బాధపడుతుంటే పోనేయండి అనుకోడు. తప్పకుండా ఆయన నిన్ను దృష్టిస్తాడు. దృష్టించడమే కాదు, దర్శిస్తాడు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో హిజ్కియా ఉన్నప్పుడు మరణకరమైన రోగం కలిగినప్పుడు హిజ్కియాను చూచాడు, దృష్టించాడు. ఇప్పుడు యెషయా ద్వారా దర్శిస్తున్నాడు. యెషయాను పిలిచాడు, నీవు అతని యొద్దకు వెళ్ళి నీవు మరణమవుతున్నావు, ఇంకా బ్రతకవు, నీ కనుక నీవేం చేయాలి? నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీవు మరణించడానికి, నీవు బ్రతకకపోవటానికి, నిన్ను అన్యాయంగా చంపడానికి నేను అన్యాయస్తుని కాను, నేను అన్యాయస్తునేమి కాను. నీవే నీ ఇల్లును అనగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని చిందరవందర చేసేసుకున్నావు, పాడు చేసేసుకున్నావు, నాశనం చేసేసుకున్నావు. నీకు ఇష్టానుసారంగా బ్రతికావు, నీకు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు. ఇదివరకు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇదివరకు మనిషి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇదివరకు నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు నీ బతుకు ఎలాగున్నదో ఒక్కసారి చూసుకో. ఇదివరకు పరిస్థితి కాదు, ఒక్కసారి ఇప్పుడు నీవు ఎలాగున్నావో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూసుకో. ఒక్కసారి నీ ఇంటిని చూసుకో. చాలామంది ఇళ్లల్లో ఎంత చీదరున్నా, ఎంత దరిద్రంగా ఉన్నా అందులోనే తిరుగుతూ ఉంటారు, అందులోనే అక్కడే పడుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే చేస్తారు. ఎంత కంపు వచ్చినా ఏం చేసినా అలాగే ఉంటుంది ప్రియులారా. తుడుచుకోరు, క్లీన్ చేసుకోరు. కొన్ని ఇళ్ళు అంతే. నేను కొన్ని ఇళ్ళు నా సర్వీసులో నేను చూశాను. కానీ కొంతమంది ఇంటిని అర్థంగా చేసుకుంటారు, చాలా క్లీన్ చేసుకుంటారు, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు, నీట్గా ఉంచుకుంటారు, మంచి డెకరేషన్ చేసుకుంటారు, చూడడానికి బాగుండేలా చేసుకుంటారు, ఉండడానికి నివసించడానికి యోగ్యముగా చేసుకుంటారు. కొంతమందికి ఇంటిని గురించి పట్టదు. ఆ ఇంటిని నీవు ఎలా ఉంచుకున్నా కానీ నీ ఇంటిని బాగు చేసుకోవాలి, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇల్లంటే ఏంటి? ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇల్లనగా ఎవరు? మనమే. ఈ ఇంటిని చక్కబెట్టుకోవాలి, నీ హృదయాన్ని చక్కబెట్టుకోవాలి, నీ బ్రతుకును చక్కబెట్టుకోవాలి, నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, నీ తలంపులను. నువ్వెలా ఉన్నావు? నీ మట్టుకు నీవు క్షేమకరంగా ఉన్నావా? నీవు ఇతరులకు క్షేమకరంగా, దీవెనకరంగా ఉన్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా? లేదా మనము జాగ్రత్తగా చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చూసుకోవాలి నా బ్రతుకు ఎలా ఉంది. ముఖ్యంగా నా బ్రతుకు ఎలా ఉంది? నేను రక్షించబడినప్పుడు ఎలా ఉన్నాను? నేను బాప్తిసం పొందినప్పుడు ఎలా ఉన్నాను? నేను పరిశుద్ధాత్మాభిషేకం పొందినప్పుడు నేను ఎలా ఉన్నాను? నా ఆనందం ఎలా ఉంది? నా సంతోషం ఎలా ఉంది? నేను ఎలా నడుచుకున్నాను? అప్పుడు నేను ఎలా నడుచుకున్నాను? దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాను? దేవుని ఎడల నేను ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాను? దేవుని కొరకు నేను ఎలాంటి కార్యాలు చేశాను? దేవుని కొరకంత నేను చురుగ్గా నడిచాను? పరీక్ష చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఎక్కడ ఇంటిలో ఏదొచ్చి నీకు తెలియకుండా ఏదొచ్చి చేరిందో, ఏ క్రిమి కీటకాలు వచ్చి చేరినయో, ఎలాంటి అపవిత్రత వచ్చి చేరిందో, ఎలాంటి పాపముని ఇంటిలోని, హృదయములోని, జీవితంలో
గూడు కట్టుకొని నివాసం చేస్తా ఉందో, నిర్భయంగా నివాసం చేస్తుందో, నీవు దాని గురించి పట్టించుకోకుండా జీవిస్తున్నావో, దాని విషయంలో నీవు జాగ్రత్త పడాలి. నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇంటిని చక్కబెట్టుకో. నువ్వు మరణమైపోతున్నావు, అయిపోయింది. ఇక నీవు మరణించబోతున్నావు గనుక ఇల్లు చక్కబెట్టుకోకుండా గనక నీవు మరణిస్తే, ఆ పాడుపడ్డ కొంపలో గనక నీవు చచ్చిపోతే, అంతకన్నా పాడుంది నీకక్కడ. పాడు నరకముందక్కడ, ఘోర నరకముందక్కడ, భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. నీవు అలా కాకుండా నీ ఇంటిని క్లీన్ చేసుకుంటే నీ ఇల్లు పరలోకంగా మారిపోవాలంతే. నరకంగా ఉండకూడదు నీ ఇల్లు. ఏసన్న గారు ఒకసారి ప్రసంగం చేస్తూ ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏంటంటే, ఒకడు చాలా మంచి ఇల్లు కట్టుకున్నారంట. ఆయన ఇంటికి వెళ్తే, అమ్మ చాలా బాగుంది ఇల్లు అన్నాడంట ఆయన. ఏమి ఇల్లు బాబా? ఇది ఇల్లు కాదు, ఇది నరకం. బాగా పైకి బాగుందనుకుంటున్నావా? ఇది నరకం. ఎవడికి పడదో, తండ్రికి కొడుక్కి పడదో, భార్యకి భర్తకి, తర్వాత ఇంకెవరికి అన్నదమ్ములకి పడదో. ఒకడితో మాట్లాడకూడదు, ఎవడ దారాడిదే. ఇది ఇల్లు కాదు నాయన. ఇల్లు అంటే ఏంటి? కుటుంబంలో సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ ఎంతో ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఒకరి మీద ఏగాలితే ఒకడు సహించలేడు. అన్నకు కష్టం వస్తే తమ్ముడు భరించలేడు, తమ్ముడికి కష్టం వస్తే అన్న భరించలేడు. అలా ఉంటుంది కుటుంబం అంటే. ఒకడి కష్ట సుఖాల్లో, ఒకడి అన్ని విషయాల్లో పరామర్శించుకుంటూ, ఒరే అన్నయ్య ఎలా ఉన్నావురా, ఏంటిరా, ఎక్కడికి వెళ్ళావు, ఏంటి పరిస్థితి, బాగున్నావా అని పలకరించుకుంటూ ఉంటారు. అది కుటుంబం అంటే, అది ఇల్లు అంటే. ఒక్కడికొకడు సంబంధం ఉండదండి. అది నరకం. అది నరకం. ఆడే కుమిలిపోతూ ఉంటాడు. ఆడి బాధ ఇతరులకు చెప్పుకోలేడు. భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఉండి గనక నువ్వు పోయావంటే భయంకరమైన నరకం. నీవు వెళ్ళే ముందు ఇల్లు చక్కబరుచుకొని సిద్ధంగా ఉండాలి. మరణానికి కూడా మనం సిద్ధపడాలి. పోతే పోతానులే, ఎక్కడ పోతావు? నీ తాతగారిది ఏమన్నా ఉందా అక్కడ? ఎక్కడికి వెళ్తావు? అక్కడ నీ కొరకంటూ ఎవడన్నా దాచబెట్టింది ఉందా? దేవుని బిడ్డలకు యేసయ్య దాచిపెట్టుంచాడు, సిద్ధపరిచి ఉంచాడు, కట్టబెట్టి ఉంచాడు. నా ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నేను మీకు స్థలములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకోటి, నాయందు భయభక్తులు కలిగిన వారి అందరి కొరకు నేను దాచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన సిద్ధపరిచి ఉంచాడు, దాచబెట్టి ఉంచాడు నీ కొరకు. హల్లెలూయా! శ్రేష్టమైన వాటిని దాచిపెట్టి ఉంచాడు. వాటిని గనక నీవు స్వతంత్రించుకోవాలంటే సిద్ధపడి వెళ్ళాలి, చక్కబెట్టుకొని వెళ్ళాలి. చక్కబెట్టుకోమని యెషయా ద్వారా దేవుడు అతన్ని దర్శించాడు. యెషయా వెళ్ళి చెప్పాడు. చెప్పగానే తన ఇంటిని చూచుకోవటం మొదలుపెట్టాడు. తన ఇంటిని దర్శించటం మొదలుపెట్టాడు. తన ఇంటిలో ఏ మూల, ఎక్కడ ఏది దాగుందో, నక్కుందో అన్నిటినీ వరుసగా చూడటం మొదలుపెట్టాడు. బహుగా పరిశోధించటం మొదలుపెట్టాడు. ఏ మూల దాగిన దానినైనా సరే బయటికి తీయటం మొదలుపెట్టాడు. కన్నీరు విడిచుచు అన్నిటిని. కన్నీరు ఎప్పుడొస్తుందండి? ఒకడు అంటాడు, నాకు కన్నీటి ప్రార్థన రాదండి. కొంతమంది అంటారు ప్రార్థన చేసేవాళ్ళే, గుడికి వెళ్ళేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే అంటారు కొంతమంది. కన్నీటి ఏడుపులు ఏంటండి? ఏడుపులు ప్రార్థన ఏంటండి? కన్నీరు విడిచి ప్రార్థన చేయడం, మామూలుగా ప్రార్థన చేయలేదు. కన్నీటి ప్రార్థన లేకపోతే, కన్నీరు లేకపోతే అసలు అది ప్రార్థనే కాదు.
కన్నీరు ప్రార్థన రావటం లేదండి అంటారు. ఎందుకు వస్తుంది? నీ హృదయము మెత్తన చేయబడిందైతే, మాంసపు గుండెగా మార్చబడిందైతే కన్నీరు వస్తుంది. నీ హృదయము రాతి గుండెగానే ఉంటే, మారు మనసు అనేటువంటిది నీ జీవితంలో లేకపోతే, శుద్ధ జలము నీ హృదయం మీద చల్లి ఉండకపోతే నీకెక్కడి నుంచి వస్తుంది కన్నీటి ప్రార్థన? పొడి ప్రార్థనలు, వేషధారణ ప్రార్థనలు, పెదవులతో చేసే ప్రార్థనలు నిన్ను పరలోకం చేర్చలేవు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్టు చేయలేవు. తప్పకుండా ఎప్పుడు నీకు ప్రార్థించేటప్పుడు నీ కన్నీరు వస్తుందో తెలిసిన, దేవుని మహిమ ముందు, ఆయన పరిశుద్ధత ముందు నీవు నిలబడ్డప్పుడు, నీలో ఉన్నటువంటి అపవిత్రత నీకు కనబడుతూ ఉన్నప్పుడు దాని విషయమై పశ్చాత్తాపపడుతూ ఏడుస్తావు. అలాగే ఏడవటం మొదలుపెట్టాడు హిజ్కియా. అలా ప్రార్థించటం ప్రారంభించాడు హిజ్కియా. అది చూస్తే ఎక్కడ చూసినా ఎటు చూసినా అంతా అపవిత్రతే కనబడుతూ ఉంది. అప్పుడు మొదలుపెట్టాడు, నాయన ఇదంతా తీసేయి. ఒకప్పుడు నీ సన్నిధిని నేను అలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రారంభించాడండి. ఒకప్పుడు నేను ఎలా నీ సన్నిధిని నిందారహితంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో ప్రభువా. గోడ తట్టు తిప్పుకున్నాడు. గోడ అనగా దేవునికి, అతనికి అడ్డుగా ఉన్న గోడ. ఆ గోడే దేవునికిని మనకును మధ్యలో ఉన్న మన పాపాలు. వాటి వంక చూసుకుని వాటిని పడగొట్టేటువంటిది, పాపపు గోడను పడగొట్టే శక్తి కలిగింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. అలాగున ప్రార్థన చేశాడు హిజ్కియా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూశాడయ్య అంటే, హిజ్కియా వంక చూసినప్పుడు దేవుడు హిజ్కియా కన్నీరును చూచాడు. హిజ్కియా ముఖాన్ని చూచాడు. చూడగానే కన్నీరు కనపడ్డది. దేవుడు తన పిల్లల యొక్క కన్నీటిని అలక్ష్యము చేసే దేవుడు కాడు. ఏ తల్లి ఏ తండ్రి బిడ్డలు కన్నీరు కారుస్తుంటే చూడలేరండి. కనీసం తల్లి బిడ్డను శిక్షిస్తే ఆడు మళ్ళా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేదు తల్లి. మనం చాలాసార్లు పిల్లల్ని కొట్టేస్తాం, చాలా మూర్ఖంగా ప్రవర్తించేస్తూ ఉంటాం. పిల్లల్ని వాక్యం ద్వారానే కొట్టాలి, పిల్లల్ని ప్రేమ ద్వారానే సరిచేయాలి. పిల్లల్ని ఎంత ప్రేమతో ఎంతగా చక్కగా మనం వాళ్ళని క్రమంగా పెంచామో వాళ్ళు అన్ని వేళల్లో మనతో సఖ్యంగా ఉండగలుగుతారు. రేపు అతనికి ఎలాంటి కష్టం వచ్చినా ఆడియుడితో చెప్పుకోకుండా డైరెక్ట్గా నీతో చెప్పగలుగుతాడు. కనుక ప్రేమ అన్నిటికన్నా బలమైంది. దేవుని వాక్యం అన్నిటికన్నా శక్తి కలిగింది. దేవుని యొక్క వాక్యాన్ని క్రోడీకరించి బిడ్డలకు మనం బుద్ధి చెప్పాలి. కన్నీరును ఏ తల్లి కూడా బిడ్డ ముఖం మీద కన్నీటిని చూడలేదు. అంతకన్నా తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడైన వాడు మన దేవుడు. హిజ్కియా కన్నీటిని చూచి వెంటనే మరలా ఈ యెషయాను పిలిచి అన్నాడు, ఇదిగో నీవు కన్నీరు విడుచుట చూచుతిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములో నేను నీకు ఆయుష్ పెంచుతున్నానని చెప్పు యెషయా. మరలా అదే యెషయా చేత కౌరు పంపించాడు. మన దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా. దేవుడు మనకిచ్చిన ఏకైక ఆయుధం ప్రార్థన. ప్రార్థనకున్న శక్తి మరి దేనికి లేదు. ప్రార్థన ద్వారా మనము దేవుని నుండి ఏదైనా పొందగలుగుతాము. దేవునికి స్తోత్రం. దేన్నైనా సాధించగలుగుతాము. కనుక ప్రార్థనను మనము మానకూడదు. ప్రార్థనల యందు నిలకడగా ఉందాం. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉందాం. యేసు క్రీస్తు ప్రభు నిత్యము ఎలా అయితే ప్రార్థించుచు జీవితాన్ని గడిపాడో అలాంటి క్రీస్తును పోలిన జీవితాన్ని అలవరుచుకోవడానికి మనము ప్రార్థనా పూర్వకంగానే సిద్ధపడదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక.
ఆమేన్, ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.